ఓకే. చెప్పండి. ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ సార్. చెప్తాను. అక్కడ కాదు. ఫస్ట్ హోమ్ పేజ్‌లోకి వెళ్ళిపోండి. లెఫ్ట్‌లో హోమ్ ఉంది కదా! హోస్టింగర్ లోగో కింద హోమ్. లెఫ్ట్‌లో ఇంకా లెఫ్ట్ అదిగో. ఆ హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఓ ఓకేనా? సో, ఇప్పుడు అక్కడ కాదు. ఈ వెబ్‌సైట్స్ మీద క్లిక్ చేయండి. వెబ్‌సైట్స్ మీద. లెఫ్ట్‌లో థర్డ్‌ది ఇందాక హోమ్ క్లిక్ చేశారు కదా! దాని కిందన థర్డ్‌ది డొమైన్స్. యెస్. అది క్లిక్ చేయండి. క్లిక్ చేయండి దాని మీద. దాని మీదే చేశాను క్లిక్ సార్. చేయండి. ఇక్కడ మూడు ఆప్షన్స్ వచ్చినాయి. డొమైన్ ఆ ఆ పోర్ట్ఫోలియో, పైన వెబ్‌సైట్ డొమైన్ పైన వెబ్‌సైట్ ఉంది చూడండి. వెబ్సైట్ యెస్. యా. వెబ్‌సైట్స్ అక్కడ క్లిక్ చేయండి. వెబ్‌సైట్ లిస్ట్ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇందులో మీదేది titusreviews.com అదే కదా? ఎస్ సార్. అదే కదా? సో, అక్కడ డాష్‌బోర్డ్ అనుకుంది కదా! డాష్‌బోర్డ్ దగ్గరికెళ్ళండి. రైట్ సైడ్ డాష్‌బోర్డ్. ఎస్ సార్. యెస్. ఇక్కడ వచ్చినాయి సార్. ఓకేనా? ఇప్పుడు ఫ్రీ ఇమెయిల్ క్లిక్ చేయండి. ఫ్రీ ఇమెయిల్. ఫ్రీ. ఇదే సార్ ఫస్ట్ దే. యెస్ అండి. యెస్ అండి. గెట్ గెట్ స్టార్టెడ్. యెస్ అండి. యెస్ అండి. స్టార్ట్ ఫ్రీ. యెస్. సార్ ఫ్రీ టైల్. యెస్. ఫస్ట్ 1 ఇయర్ ఫ్రీ అండి. మీకు అమౌంట్ ఏముండదు. మనం ఆ ప్లాన్‌లో ఆల్రెడీ తీసేసి ఉన్నాం కదా! ఓకే. ఫ్రీ ఓకే. ఇమెయిల్ అంత. సో, ఇక్కడ మొత్తం అదంతా డిలీట్ చేసేయండి. సో, కాంటాక్ట్ @titusreviews పెడదామా? లేకపోతే సపోర్ట్ పెడదామా? మీకేం సపోర్ట్ కావాలి? పెడదాం సార్. సపోర్ట్ పెడదామా? సపోర్ట్. సపోర్ట్ యెస్. ద రేట్. ఆహా! అవసరం లేదండి. అవసరం లేదు. ఓన్లీ సపోర్ట్ అంతే. ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అది. ఇక్కడ సప్ పాస్వర్డ్ చేంజ్ చేయండి. పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టేసుకోండి. ఇదే ఉంది సార్. అన్నిటికీ ఒకటే వద్దొద్దు. ఉంది. వద్దొద్దు. ఆ, ఇది స్క్రీన్ ఆపండి. ఈ వీడియో మళ్ళీ వీడియో పెడతాను కదా! పాస్వర్డ్ ఐ ఆ, ఆ. ఆప్షన్ ఆపి మీకు నచ్చిన పాస్వర్డ్ మార్చండి. ఐ ఆప్షన్ ఆపియండి. ఒక్క నిమిషం సార్. సపోర్ట్ అట్ ద రేట్. titusreviews.com పాస్వర్డ్ బయటికి చెప్పకండి. ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది కదా! ఓకే, ఓకే, ఓకే. ఈ చేంజ్ ఐ ఆప్ చేసుకుంటాను సార్. యెస్ బరీ అండి. ఈ మరి పాస్వర్డ్. ఐ ఆప్షన్ ఆపండి ఇక్కడ. ఎస్ సార్. ఐ ఆప్షన్ ఆపేసి మీకు నచ్చిన పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. చూడండి ఎడిట్ అవ్వలేదు. యెస్. యెస్. చూసుకోండి. యెస్. పాస్వర్డ్ చాలు కదా సార్. చూడండి. ఒక సింబల్, ఒక అప్పర్ కేస్ లెటర్ కింద అన్ని ఫార్మ్ చేయాలి. అవునా సార్. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఒక స్మాల్ లెటర్ ఉండాలి. ఎస్ ఎస్. ఒక నెంబర్ ఉండాలి. ఒక సింబల్ ఉండాలి. పాస్వర్డ్ అట్ ద రేట్. కరెక్ట్ కదా సార్. యెస్ డన్. ఇప్పుడు క్రియేట్ క్లిక్ చేయండి. మళ్ళా ఏంటి సార్ రెడ్ ఇది ఇచ్చింది. దిస్ పాస్వర్డ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇస్ ఇన్ సేఫ్ బికాస్ ఇట్ హెస్ బీన్ ఎక్స్పోజ్డ్ ఆన్లైన్. ఇది కానీ సేఫ్ కాదంటాం సార్. బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్ ఆన్‌లైన్ చూస్ ఎ డిఫరెంట్ పాస్వర్డ్ అంట. ఒక్క నిమిషం అండి. ఇదే సార్. యెస్. ఆ కీ క్లిక్ చేయండి. అక్కడ కింద సపోర్ట్ ఉంది కదా! సపోర్ట్ పక్కన క్లిక్ చేయండి. యెస్. క్లిక్ చేయండి అక్కడ. ఆ పైని సపోర్ట్ అని ఉంది కదా! అవును మేనేజ్ సార్. మేనేజ్ పాస్వర్డ్స్ క్లిక్ చేయండి. కీ యెస్. దగ్గర సార్. కీ క్లిక్ చేయాలన్నా ఇప్పుడు. అది లేతే నేను తర్వాత చెప్తానులెండి. అది ప్రాబ్లమ్ లేదు. అంటే మీరు తర్వాత లాగిన్ అవ్వడానికి ఈజీగా ఉంటది. సో, నో ఇష్యూ అయిపోయింది కదా! ఇప్పుడు అయిపోయింది, జస్ట్ కింద అయిపోయింది. మీరు మెయిల్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెబ్‌సైట్స్ దగ్గరికి రండి. యెస్. వెబ్‌సైట్ లిస్ట్. ఇక్కడ చూడండి. అది కాదు. ఈ కిందది కాదు. పైని వర్డ్‌ప్రెస్ అడ్మిన్ ఉంది కదా! డాష్‌బోర్డ్ క్లిక్ చేయండి. డాష్‌బోర్డ్ ఇక్కడ. టైటస్ రివ్యూస్ దగ్గర డాష్‌బోర్డ్ ఉంది కదా! టైటస్ రివ్యూస్ దగ్గర. titusreviews.com టూల్స్ వర్డ్‌ప్రెస్ అడ్మిన్ ఇక్కడ రైట్ సైడ్. యెస్. డాష్‌బోర్డ్ క్లిక్ చేయండి. డాష్‌బోర్డ్ పక్కన డాష్‌బోర్డ్. యెస్.
ఓకే. ఓకేనా? సో, ఎస్ ఇక్కడ సార్. ఇక్కడ ఒకసారి చూడండి. డైరెక్ట్‌గా వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఉంది కదా! ఓకేనా? వర్డ్ ఎస్ ప్రెస్ అడ్మిన్ దగ్గర క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వర్డ్ ప్రెస్ లాగిన్ అవుద్ది. కిందన ఎస్. బిజినెస్ స్టార్టర్ దగ్గర క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ లాగిన్ అవుతది. ఓకే గదా! ఓ ఈమెయిల్ లాగిన్ అయితే సార్ ఇక్కడ యెస్. బిజినెస్ అక్కడ స్టాటస్ క్లిక్ చేయండి. ఒకసారి ఈమెయిల్ కూడా మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను. క్లిక్ చేయండి. సపోర్ట్ స్టేటస్ రివ్యూస్ డాట్ కామ్. ఓకేనా? ఒక్క నిమిషం కిందకి రండి. కిందకి రండి. కిందకి రండి. ఓకేనా? చూడండి మెయిల్ బాక్సెస్ అని ఉంది కదా! ఎస్ ఆ సార్. పక్కన సపోర్ట్ ఎట్ ద రేట్ టైటస్ రివ్యూస్ పక్కన చిన్నది అది క్లిక్ చేయండి. పక్కన చూడండి చిన్న బాక్స్. యెస్. హోస్టింగర్ వెబ్ మెయిల్. ఇక్కడ మీరు లాగిన్ అవ్వడం. ఓకేనా? ఓకే 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 సార్. ఆ! ఇది మెయిల్. ఒకసారి మళ్ళీ ఆ దాంట్లోకెళ్ళిపోండి. ఓవర్‌వ్యూ రెండో ట్యాబ్‌లోకెళ్ళిపోండి. రెండో ట్యాబ్. అగో సెకండ్ ట్యాబ్ పైన 3 ట్యాబ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి కదా! రెండో ట్యాబ్‌లోకెళ్ళండి. పైన ఇది హోస్టింగ్ ఇది ఉంది సార్ అందుకు. అదేనండి ఓవర్‌వ్యూ హోస్టింగర్ దగ్గరికెళ్ళండి. ఓవర్‌వ్యూ హోస్టింగర్ ఉంది కదా! రెండోది. ఇదే సార్. యెస్. యెస్. ఓకేనా? ఒక్కసారి ఎస్ సార్. పైకెళ్ళండి. పైకెళ్ళి ఇందాక వర్డ్ ప్రెస్ అడ్మిన్ అని ఉంది కదా! వర్డ్ ప్రెస్ అడ్మిన్. బ్యాక్‌కెళ్ళిపోండి. అగోండి ఇక్కడ. వర్డ్ ప్రెస్ అడ్మిన్‌లోకెళ్ళండి. డైరెక్ట్‌గా వర్డ్ ప్రెస్‌కి రీడైరెక్ట్ చేస్తది మీకిది. ఎస్ ఎస్. ఓకేనా? ఇక్కడ పేజ్ కానీ క్రియేట్ చేశాను సార్ నేను. అదే రండి నేను చూస్తాను. జస్ట్ ఫస్ట్ ఓకే. మీరు మీరు అవన్నీ ఒకసారి పేజెస్ చూపించండి. ఏవే పేజెస్ క్రియేట్ చేశారో. అబౌట్ అస్ అంటే ఓకే. దాన్ని పబ్లిష్ చేయలే నేను ఇంకా. పబ్లిష్ చేయలేదా? సార్ ఏమైంది? ఈ ఈమెయిల్ కింద పెడదామని. ఒక్క నిమిషం. ఈమెయిల్ కాదు మీరు డైరెక్ట్‌గా చాట్ జీపీటీలోకెళ్ళండి. సార్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి ఒకసారి. మీరు ఎస్ సార్. చాట్ జీపీటీ ఒక ట్యాబ్‌లో ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ. ఎస్ సార్. అయిందా? యా. ఓకే. ఇప్పుడు మీకు చూడండి. ఒక్క నిమిషం. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఈ స్క్రీనా సార్? నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. ఎస్. ఓకే. కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ చూడండి. చాట్ జీపీటీకెళ్ళి ఓకేనా? ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ క్రియేట్ చేయండి. ఫస్ట్ హాయ్. ఎస్. ఓకేనా? హాయ్ అని ఇచ్చిన తర్వాత ప్లీజ్ వరకు జనరేట్ ప్రొఫెషనల్ అబౌట్ అస్ పేజ్ ఫర్ మై వెబ్‌సైట్. సార్ అది తీసుకున్నాను సార్ అది ఆల్రెడీ ఆల్రెడీ తీశారు కదా! తీసేసాను. ఇక్కడే లాస్ట్‌లో కిందని ఎలాగో లేతే ఓ పని చేయండి మాన్యుయల్‌గా చేసేయండి. మాన్యుయల్‌గా ఈమెయిల్ ఐడీ ఉందంటున్నారు కదా! ఎలాగో మీ ఈమెయిల్ ఐడీ ఉందంటున్నారు కదా! సో, సింపుల్‌గా ఇప్పుడు డైరెక్ట్‌గా ఒకసారి పేజెస్‌లోకెళ్ళండి. ఎడిట్ అబౌట్ అస్ కాదు. ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. అక్కడ కాదు ఎడిట్ విత్ ఎలిమెంటర్ లాస్ట్ ఆప్షన్. అందులోనే అబౌట్ అస్ కిందన అబౌట్ అస్ కిందన అబౌట్ అబౌట్ అస్ కిందన లాస్ట్‌లో చూడండి ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎస్. అది మన ప్లగిన్ దాంతోనే చేయాలి ఏం చేయాలన్నా. ఓకేనా? ఓకే ఓకే. ఇది చేశాను సార్. ఇప్పుడు ఇక్కడ ఇది పేస్ట్ చేయాలి సార్. ఇది ఒకటే నిమిషం సార్. ఇది కాపీ చేస్తాను. చేసేయండి. కాపీ చేసేయండి. ఒకటే నిమిషం. అబౌట్ అస్. వాట్ వి డూ ఇట్ ఈస్ అవర్ విజన్ టైటిల్స్. అదంతా అబౌట్ అసేనా? ఎస్ సార్. ఇక్కడ పేస్ట్ ఇవ్వాలి చేయండి కదా అక్కడ. సార్? పేస్ట్ చేసేయండి. ఎస్ సార్. ఓకేనా? అయిపోయిందా? ఎస్ సార్. సింపుల్‌గా అక్కడ ఏదైతే మెయిల్ ఏదో యాడ్ చేయాలన్నారు కదా! మెయిల్ దగ్గర యాడ్ చేసేయండి. ఇక్కడ చేయాలి కదా సార్ మెయిల్ లాస్ట్లో? లాస్ట్‌లో కాంటాక్ట్ అస్ పేజ్‌లో చేద్దాంలెండి. ఇందులో అవసరం లేదు మెయిల్. పబ్లిష్ చేసేయండి. ఇందులో అవసరం లేదు కదా? పబ్లిష్ చేసేయండి. పబ్లిష్. ఎస్ సార్. మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ పేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఓకేనా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు యాడ్ మై ఈమెయిల్ అని చెప్పేసి మీ ఈమెయిల్ అక్కడే support@titusreviews.com అని యాడ్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా వాడు మీ మెయిల్, వెబ్‌సైట్ 2 యాడ్ చేసి ఇచ్చేస్తారు. అది అలా కాపీ పేస్ట్ కొట్టేయండి.
ఎక్కడ సార్ కాంటాక్ట్ అస్ పేజ్లో ఇస్తా కదా సార్ అది? కాంటాక్ట్ కి ఎస్ సార్. మరి మీరు మిగతా చాట్ జీపీటీలో ప్రాంప్ట్ అడిగినప్పుడే ఆ, యాడ్ మై వెబ్సైట్ www.titusreviews.com, మై ఆ, ఈమెయిల్ ఐడి support@titusreviews.com అని ఇచ్చేస్తే చాట్ జీపీటీలో ఎస్ వాడే సార్. యాడ్ చేసి ఇచ్చేస్తాడు. ఎస్ సార్, ఫైన్ సార్. ఇది అయిపోయింది ఆల్రెడీ మీకు, ఓకేనా? ఇది అయిపోయింది సార్. మిగతా పేజీలు చేసేస్తాను సార్ ఒక 10 minutes. మిగతా పేజెస్ అన్ని చేసేయండి. అయితే ఎస్ నెక్స్ట్ సార్. ఇంకోటి ఏది ఇష్యూ అడిగారు, ఇంకో డౌట్ ఏది అడిగారు ఇందులో? ఇది ఒక్కటే సార్, ఇంకేం లేదు. అంతే కదా? అంతే రిమైనింగ్ కదా అన్ని చేసేసుకోగలరు కదా? సార్. మీది వెబ్సైట్ ఉంది కదా, అవును, ఏ రివ్యూస్ది అవునండి. మీరు పంపించారు కదా అందరికి, అది ఎలా సార్ అటాచ్ చేసేది దీనికి? ఎస్ ఎస్, ఒక మంచి డౌట్ అడిగారు. ఆ, ఇప్పుడు ఇప్పుడు పైన ఈ కనిపిస్తుంది, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. వర్డ్ ప్రెస్ కి ఈ కనిపిస్తుంది కదా, ఈ మీద క్లిక్ చేయండి. ఈ మీద. ఇది. ఎస్, ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్, లాస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్. మళ్ళీ అగైన్ మళ్ళీ ఈ ఉంది కదా, అక్కడ డబ్ల్యూ మీద క్లిక్ చేయండి. డబ్ల్యూ. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఉంది కదా, పోస్ట్, థర్డ్ ఆప్షన్ పోస్ట్. ఆల్ పోస్ట్ క్లిక్ చేయండి. సో ఎస్. మీ వెబ్సైట్ లో చూడండి, ఇప్పుడు ఓన్లీ హలో వరల్డ్ అని ఒక పోస్ట్ ఉంది, ఎస్. ఆటోమేటిక్ డిఫాల్ట్ పోస్ట్ ఇది. ఓకే. పైన యాడ్ పోస్ట్ క్లిక్ చేయండి. యాడ్ పోస్ట్, టెస్ట్, టెస్ట్ పోస్ట్ అని పెట్టి టైప్ చేయండి. టెస్ట్ పోస్ట్, టిఈఎస్టి, టెస్ట్ పోస్ట్. ఎస్. ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి పైన. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఒక్క నిమిషం ఉంచండి, పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఓకే. ఇక్కడ లెఫ్ట్ లో టీ హెడ్డింగ్ ఉంది కదా, టీ హెడ్డింగ్, టీ టీ. ఎస్ సార్. ఆ టీని అలాగే ఈ బాక్స్ లో డ్రాగ్ ఆన్ చేయండి. ఒక వదిలేయండి. ఒక్క నిమిషం వస్తుంది, ఆగండి. లేదు లేదు, వస్తుంది వస్తుంది, ఆగండి. ఓకే. మళ్ళీ ఒకసారి డ్రాగ్ ఆన్ చేయండి టీని. టీని సెంటర్ బాక్స్ లోకి డ్రాగ్ ఆన్ చేసి వదలాలి. ఎస్ ఎస్, వచ్చింది 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 పైన. ఎస్. అక్కడ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్, డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ సార్ చేసింది. ఓకే, కంట్రోల్ ఏ కొట్టండి, కంట్రోల్ ఏ. ఇక్కడ టెస్ట్ హెడ్లైన్ అని టైప్ చేయండి. టెస్ట్ హెడ్లైన్, టెస్ట్ హెడ్లైన్. పర్లేదు పర్లేదు, ఏదైనా పర్లేదు, టెస్ట్ హెడ్లైన్ జస్ట్. టెస్ట్ హెడ్లైన్. ఇక్కడ ఇక్కడ మధ్యలో చూడండి ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఫోల్డర్, ఎస్ కిందని సార్. కిందని. ఆ ఫోల్డర్ క్లిక్ చేయండి. టాంప్లెట్స్ క్లిక్ చేయండి. టాంప్లెట్స్, థర్డ్ ఆప్షన్ పైన, థర్డ్ ఆప్షన్ పైనండి, టాప్ లో బ్లాక్ పేజెస్ టాంప్లెట్స్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్ పైన సెంటర్ లో. కనిపించటం లేదు కదా సార్ ఏమి? అదిగోండి సార్, టాంప్లెట్ అని కనిపిస్తుంది కదా, ఆ, థర్డ్ది. అది ఎస్, బ్లాక్. టాంప్లెట్. ఆ, ఆ తర్వాత టెంప్లెట్ పక్కన చూడండి, పైకి యారో ఉంది కదా, అప్లోడ్ బటన్, అది పైకి యారో. ఎస్. ఆ ఎస్. యారో మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫైల్. నేను మీకు పంపించిన ఫైల్ డౌన్లోడ్ చేశారా? అది మొబైల్లో ఉంది సార్ అది. మొబైల్లో ఉంది కదా. ఇప్పుడు వాట్సాప్ ఇందులో లేదా? సిస్టమ్ లో వాట్సాప్ లేదా? దీంట్లో వాట్సాప్ లేదు సార్. వాట్సాప్ లేదా? వెబ్ వాట్సాప్ కనెక్ట్ చేయండి. వెబ్ వాట్సాప్. వెబ్ వాట్సాప్ కనెక్ట్ చేయండి. పక్కన వేరే కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. నేను ఒకసారి ఆగండి, ఒకసారి రికార్డ్ ఆపుతాను, ఆగండి ఒకసారి. రికార్డ్ ఆపితే సరిపోతుంది, ఒక్క నిమిషం. పర్లేదు పర్లేదు పర్లేదు, ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను చేశారు కదా, పర్లేదు. వితౌట్ ఎనేబుల్ అని ఇంపోర్ట్ కొట్టేస్తే మీకు వెంటనే అయిపోద్ది అనమాట. ఓహో. అదే అన్నోన్ ఫైల్స్ నుంచి ఇది కదా అని ఒక్కోసారి పాపం ఇచ్చేస్తాడు. ఆగండి ఒకసారి, ఇన్సెట్ కొట్టండి. ఇన్సెట్ ప్రివ్యూ పక్కన ఇన్సెట్ ఉంది కదా, పింక్ కలర్ లో, పింక్ కలర్ లో రైట్ సైడ్, రైట్ సైడ్. ఎస్, ఇన్సెట్. అప్లై. అప్లై. ఎస్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఏం చేయకండి, ఆగండి. లోడ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ స్ట్రక్చర్ పక్కన చిన్న బాక్స్ లో ఓపెనింగ్ కదా, ఆ స్ట్రక్చర్ క్లోజ్ చేసి ఇంటూ కొట్టేయండి స్ట్రక్చర్ కి. ఎస్ ఎస్, క్లోజ్ ఇట్. ఎస్. ఓకేనా? ఇప్పుడు మొత్తం లోడ్ అయిపోయింది. ఒకసారి అలాగా పైకి వెళ్ళండి. సో మొత్తం అంతా కూడా ఇంపోర్ట్ అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. ఇంకెక్కడి నుంచి మీకు చేయడం వచ్చు కదా, మీ అఫిలియేట్ లింక్ ఏ విధంగా పేస్ట్ చేయాలి అవన్నీ తెలుసు కదా, వీడియో చూసారు కదా. వీడియోస్ అన్ని ఉంటాయి లేదు సార్ చూసుకొని. సార్ మరి ఇక్కడ చూసి హెడ్డింగ్ లో నేను చెప్తాను. ఫస్ట్ పబ్లిష్ కొట్టండి. కొట్టేనా? పబ్లిష్ కొట్టండి.
ఓకేనా? ఇప్పుడు ఎస్. కొత్త ట్యాబ్ వాట్సాప్ పక్కన కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. కొత్త ట్యాబ్ titusreviews.com అని కొట్టండి. వచ్చింది కదా సార్? పేజ్ అంతా డిలీట్ చేసి ఓన్లీ ఐఎస్ ఐఎస్ ఎంటర్ కొట్టండి. ఒకసారి కిందకి వెళ్ళండి. చూడండి టెస్ట్ పోస్ట్ ఉంది కదా, టెస్ట్ పోస్ట్. ఆ సార్. టెస్ట్ పోస్ట్ పోస్ట్ మీద ఎస్ క్లిక్ చేయండి. ఓకే, అర్థమైందా? మీకు అక్కడ టాంప్లెట్ ఇంక్లూడ్ చేసి డైరెక్ట్ గా పోస్ట్ కొడితే మీకు పోస్ట్ అయిపోద్ది. అయితే ఇక్కడ చూడండి, టెస్ట్ పోస్ట్ అని మనం టెస్ట్ పోస్ట్ పెట్టాం. అవును మీరు సార్. ఏ ప్రొడక్ట్ కి పెడతారో ఆ ప్రొడక్ట్ నేమ్ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు అర్థమైందా? చేంజ్ చేసేది ఎలా సార్? ఇప్పుడు చెప్తాను చూడండి. ఎడిట్ పోస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. ఎడిట్ పోస్ట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఎస్ బ్యాక్ వెళ్ళిపోండి. ఈ మీద క్లిక్ చేయండి. ఈ మీద, అక్కడ కాదు, ఈ మీద. ఈ మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ ఫిఫ్త్ ఆప్షన్. మళ్ళీ క్లిక్ ఆన్ డబ్ల్యూ వర్డ్ ప్రెస్ క్లిక్ ఆన్. ఓకేనా? ఇక్కడ మీరు సింపుల్ గా అంటే ఇది డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా చేసుకొచ్చి దీన్ని ఎడిట్ చేయాలనుకోండి. టెస్ట్ పోస్ట్ కింద చూడండి, ఇందాక చేసాం కదా మనం, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎస్ ఓకేనా? ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ హెడ్ లైన్ ఒకటి మారదు ఇక్కడ. సార్. ఓకేనా? హెడ్ లైన్ మారదు, కింద కంటెంట్ మార్చుకోవచ్చు. ఓకేనా? ఇదియా? కింద కంటెంట్ అంతా మార్చుకోవచ్చు. అందుకే ఓకే. మీరు సింపుల్ గా ఈ పోస్ట్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసానా సార్ దీన్ని? డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి ఆ, మళ్ళీ సేమ్ మీకు ఏది కావాలో అది మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సార్ దీన్ని పోస్ట్ని డిలీట్ చేసేది ఎలా సార్? అదే ఒకసారి మళ్ళీ ఈ మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ వర్డ్ ప్రెస్. అగైన్ క్లిక్ ఆన్ డబ్ల్యూ. ట్రాష్ 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 ఉంది కదా రెడ్ కలర్. ఎస్ అంతే, డిలీట్ అయిపోయినట్టు పోస్ట్. ఓకేనా? ఎస్ సార్. సో చూడండి, ఇప్పుడు మీరు పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ హెడ్డింగ్ మీరు ఇది చేయాలి. హెడ్డింగ్ ఆల్రెడీ నా వెబ్సైట్ లో ఉంటది. మీకు హెడ్డింగ్ ఎలాగ రీసెర్చ్ చేయాలో చెప్పాను కదా. ఎస్ చాట్ సార్. జీపీటీని అడుగుతారు, ఒక హెడ్ లైన్ కాపీ పేస్ట్ చేసి 5 హెడ్ లైన్స్ క్రియేట్ చేయమంటారు. అందులో మంచి తీసుకోండి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, నేను డౌట్ వస్తే నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టండి, నేను ఎస్ రిప్లై సార్. ఇస్తాను. నాకు అది వీడియో పంపించండి సార్, రికార్డింగ్. మీ ఆల్రెడీ పోర్టల్లో ఉంది కదా. ఇది ఇప్పుడు ఇప్పుడు నేర్పించింది సార్. ఈ రికార్డ్ ఇది ఇది నేను అప్లోడ్ చేసి జస్ట్ ఒక 15 మినిట్స్ పడుతుంది రెండర్ అవ్వడానికి. వీడియో పంపిస్తాను మీకు. ఎస్ ఓకేనా? సార్. వాట్సాప్లో చేస్తే సార్ నేను ఒక్కసారి అది చూసుకొని చేస్తాను. డన్ డన్ అండి, పంపిస్తాను ఎస్ పంపిస్తాను. సార్. ఎస్ ఒక్క సార్. 15 థ్యాంక్ యూ మినిట్స్ లో సార్. పంపిస్తాను ఇది. ఎస్ ఓకేనా? సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ಎಲ್ಲಿ ಹತ್ತಬೇಕು ಲೆಪ್ಪ